బీహార్ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు పుష్పం ప్రియ చౌదరి. ఆమె చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు నెరవేరేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తా అని చెప్పిన ఆమె దర్భంగా అసెంబ్లీ సీటులో చిత్తుగా ఓడిపోయారు. 2020లో ది ప్లూరల్స్ పార్టీని స్థాపించారు పుష్పం చౌదరి. ఆమె పార్టీ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో విజిల్ గుర్తుపై పోటీ చేసింది. అయితే ఒక్కచోట కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. ఇక పుష్పం ప్రియ చౌదరి ఎప్పుడూ నలుపు రంగు దుస్తులు, మాస్క్ ధరించే కనిపిస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రచారం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు పుష్పం ప్రియ చౌదరి. అయినా ప్రజలు ఆమెను పట్టించుకోలేదు. బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావగి 97,453 పైగా ఓట్లతో విజయం సాధించగా పుష్పం ప్రియ కేవలం 1,400 ఓట్లు మాత్రమే సాధించి 96,000 ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూశారు. పుష్పం ప్రియ మాజీ జేడీయూ ఎమ్మెల్యే వినోద్ చౌదరి కుమార్తె. ససెక్స్ యూనివర్సిటీ ఎల్ఎస్ఈలో మాస్టర్స్ పూర్తి చేసి బీహార్ ప్రభుత్వంలో కన్సల్టెంట్ గా కూడా పనిచేశారు. 2020 ఎన్నికల్లో 148 సీట్లతో ది ప్లూరల్స్ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా ఖాతా తెరవలేకపోయింది.